శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యై నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీ గురవే నమః. గురుః సర్వకారణభూతాశక్తిః. దీక్షా కార్యక్రమంలో రథసప్తమి అంటే సూర్య జయంతి సందర్భంగా చేసే విశేష కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు స్వామివారి వార్షిక కళ్యాణ మహోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. దీంతో పాటుగా 52 ఆదివారముల యొక్క సౌరదీక్ష పూర్తి అవుతున్నది. ఇది సంవత్సర దీక్ష. ఇది మాఘహేళ అనేటటువంటిది ఒక 2 రోజులు 3 రోజులు చేసే కార్యక్రమం కాదు, సంవత్సర దీక్ష. 52 ఆదివారంలో కూడా క్షీరాభిషేకం, సౌరహోమం, సుదర్శన హోమం, నవగ్రహమకం, నవనాగర్చన, చండీ హవనములు మొదలైనవి చేసుకుంటూ వస్తూ దాన్ని పూర్ణాహుతి చేసి తిరిగి మళ్ళీ మన్నాటికి సంకల్పం చెప్పే కార్యక్రమం. అంటే రథసప్తమి అనేది మాకు ఒక ఫైనాన్షియల్ ఇయర్ లాగా మారుతూ ఉంటుంది. ఇది ఆధ్యాత్మిక సంవత్సరం మాకు పీఠానికి, రథసప్తమి నుంచి రథసప్తమి వరకు కూడా. కాబట్టి మరొక కార్యక్రమాన్ని సంకల్పము, ఈ కార్యక్రమం యొక్క పూర్ణాహుతి 2 జరుగుతున్నాయి. దీన్ని పురస్కరించుకొని సహస్ర కలశాభిషేకము ఒక కార్యక్రమాన్ని పెట్టుకున్నాం, నిన్న ఆచరించడం జరిగింది. ఈరోజు స్వామివారిని దర్శించడానికి వేలాదిగా మీరు చూస్తున్నారు, చాలామంది రావటం జరుగుతున్నది. వారందరూ దర్శనం చేసుకుంటున్నారు. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి పీఠంలో ఉండే సకల దేవతా ప్రీతికరంగా చేసేటటువంటి అర్చనలు, హవనములు, ఆరాధనలు, పారాయణలు అన్నీ కూడా ఈ కార్యక్రమంతో ముడిపడి ఉన్నాయి. ఇది దీని యొక్క లక్ష్యము, ఉద్దేశం ఏమిటంటే మా తండ్రి గారు అయినటువంటి పూజ్య చరణులు సద్గురు కృష్ణయాజి గారు స్థాపించేటటువంటి లక్ష్యం ఏంటంటే ఈ లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలి, సూర్యానుగ్రహం చేత సమస్త జగత్తు ఆనందమయంగా శాంతియుతంగా ఉండాలని ఆయన స్థాపించడం జరిగింది. 96లో వానప్రస్థాశ్రమం తీసుకున్న తర్వాత, నేను పూర్తి బాధ్యత తీసుకున్న తర్వాత ఈ మాఘహేళ సూర్యవైభవ కార్యక్రమాలకి రూపకల్పన చేయటం జరిగింది. వాటిని అనుసరిస్తూ దీన్ని చేసుకోవడం వెళ్తున్నది, శక్తి సామర్థ్యాన్ని అనుసరించి. కాబట్టి దీని వలన ప్రజలు నిరామయంగా ఉంటారు, ప్రజల యొక్క ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధి జరుగుతుంది, సస్యశ్యామలంగా ఉంటుంది, మనశ్శాంతిగా జీవనం చేసే అవకాశం ఉంటుంది. ఈనాటి ప్రపంచం యొక్క పరిస్థితులు మనం చూసినట్లయితే యుద్ధ భీతి, యుద్ధోత్సాహం పెరుగుతున్నది ప్రతి ఒక్క నాయకుల్లో కూడా. అది చాలా పొరపాటు, కలిపురుషుని యొక్క ప్రభావం. దానికి వ్యతిరేకంగా మనం శాంతి మంత్ర పఠనాలు చేయాలి. శాంతి కొరకు చేసే యజ్ఞ యాగాది క్రతువులను ఎంత విరివిగా చేస్తే అంత మంచిది. అందువల్ల సకల యజ్ఞ వేదికగా, సకల దేవతా సన్నిధానంగా, సకల దేవాత్మకుడు అయినటువంటి సూర్య భగవాను యొక్క ఆరాధన నిరంతరాయంగా జరుగుతున్నటువంటి ఇది 30వ సంవత్సరం. త్రిదశ అంటారు, దేవతల పేరు కూడా దేవతలకి త్రిదశలు అంటారు. అందువల్ల చాలామంది భక్తులు దర్శనానికి కూడా ఎక్కువ మంది రావటం జరుగుతున్నది. ఇక్కడ మిగతా కమిటీ సభ్యులు, ఉత్సవ నిర్వహణ కమిటీ అనేది ఒకటి వేసాం. ఎందుకు బాహుళ్యం, భక్తుల యొక్క రాక పెరిగిపోతున్నది వేల కొద్దీ. వారికి సేవ చేయడానికి, భగవంతుడి సేవ చేయడానికి కూడా స్వచ్ఛంద సేవకుల యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉన్నదన్న ఉద్దేశంతో నిర్వహణ కమిటీని ఏర్పాటు జరిగింది. వారి యొక్క ఆధ్వర్యంలో పోలీసు శాఖ వారి యొక్క సంపూర్ణ సహాయ సహకార సంపత్తితో మా జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాలను అనుసరించి స్థానిక ప్రజాప్రతినిధులు అదేవిధంగా భక్తుల యొక్క సహకారంతో నిర్వహణ చేయడం జరుగుతున్నది. దాంతోపాటు ముఖ్యంగా పీఠం పట్ల వ్యక్తిగతంగా కాకుండా పీఠం పట్ల కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నందువల్ల అభిమానంతో, ప్రేమతో మీడియా మిత్రుల చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.